జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఇవాళ మనం అందరం ఎలా బతకాలి అనేది చెప్పడానికి ఒక కథ చెప్తున్నాను నేను. ఒక గురువుగారి దగ్గర చాలామంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఆ గురువుగారు చాలా భక్తులు. ఆయన నిరంతరం కూడా దైవ పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ శిష్యులు అడిగేవాళ్ళు, గురువుగారు ఎందుకు ప్రతిరోజు పూజ చేస్తారు అని అంటే గురువుగారు ఏమనేవాళ్ళు అంటే, మనం ఏ పని చేస్తున్నా దానికి భగవంతుడే కారణం. అడవిలో ఉన్న కుంటి నక్కకు కూడా భగవంతుడే, దేవుడే ఆహారాన్ని ఇస్తాడు. మనకు కూడా ఆహారాన్ని ఆ దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి దేవుడికి మనం తెలిపే కృతజ్ఞతే పూజ. ఈ గురువుగారి దగ్గర ఉన్న చాలామంది శిష్యుల్లో శంకరం అనే శిష్యుడు ఉన్నాడు. ఈ శంకరం చాలా బద్ధకస్తుడు. ఎంత బద్ధకస్తుడు అంటే తన పని ఏది కూడా సమయానికి చెయ్యడు. ఇవాళ ఇది చదవరా అంటే రేపు చదువుతాను మాస్టారు అనే రకం. ఇలాగా శంకరానికి కూడా చదువు అయిపోయింది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోరా, ఏదో ఒక ఉద్యోగం చూసుకో, మీ అమ్మ వాళ్ళకి సంతోషం కలుగజెయ్యి అని చెప్పి గురువుగారు చెప్పారు. శంకరం ఏమన్నాడంటే, గురువుగారు మీరు ఎప్పుడు చెప్తారు కదా అడవిలో ఉన్న కుంటి నక్కకు కూడా ఆహారమే దేవుడు ఇస్తాడని, అలాంటప్పుడు నేను ఎందుకు ఉద్యోగం చేయాలండి? నా ఆహారం కోసం నేను ఎందుకు ఉద్యోగం చేయాలి? నాకు దేవుడే ఇస్తాడు, నేను దేవుడు పూజలు చేసుకుంటూ కూర్చుంటాను అని. అంటే అలా కాదురా, మామూలుగా పూజలు చేస్తే దేవుడు వరం ఇవ్వడు, నువ్వు చాలా తపస్సులు చేయాలి. అంటే తపస్సు అంటే ఏంటి గురువుగారు? వెళ్ళిపో, అరణ్యానికి వెళ్ళిపో, అరణ్యంలో ఏదో ఒక గుహ చూసుకో, ఆ గుహలో కూర్చుని జపం చేసుకో, ధ్యానం చేసుకో, తపస్సు చెయ్యి, చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు అని అంటే, సరే ఈ శంకరం అయితే నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానండి, ఎందుకంటే నేను ఉద్యోగాలు అవి చెయ్యలేను, నాకు దేవుడే నాకు ప్రతిరోజు ఆహారం వచ్చేట్టు చూడాలి అని అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడు ఒక అయోమయం, పాపం ఏం అవస్థ పడతాడో అని గురువుగారు దండం పెట్టుకున్నారు భగవంతుడికి. వాడిని మంచి మార్గంలోకి నేను మళ్ళించలేకపోయాను, భగవంతుడా నువ్వు మళ్ళించు అని. ఈ శంకర నడుస్తున్నాడు అడవిలో ఏంటంటే గురువుగారు ఏం చెప్పారంటే, ఒక మంచి కొండ దగ్గర గుహ ఏదన్నా కనిపిస్తే చాలా గుహలో కూర్చో, అక్కడ మంచి నీళ్ల వసతి ఉండాలి, మధ్యలో అడవిలో ఉన్న పళ్ళు అవన్నీ తింటూ తపస్సు చేసుకో అని చెప్పారు. అని గుహ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అడవిలో వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక పెద్ద సింహం గాండ్రింపు వినిపించేసరికి గబుక్కుని ఏం చేశాడంటే, సింహం ఎక్కడి నుంచి మీద పడుతుందో అని అక్కడ పక్కన ఏదో చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి గబగబా పాక్కుంటూ చెట్టు ఎక్కేశాడు. చెట్టు పైన ఎక్కి చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. నిజంగానే సింహం వచ్చింది. సింహం రావడం అదొక పెద్ద ఏదో ఒక జంతువుని అది చంపేసింది. దాన్ని పళ్ళతో లాక్కుంటూ వచ్చి సరిగ్గా ఈ చెట్టు కింద దాన్ని పడేసి, ఆ చంపేసిన జంతువుని పడేసి కొంచెం తినేసి వెళ్ళిపోయింది. పూర్తిగా తినలే సింహం, కొంచెం తినేసి వెళ్ళిపోతే చూస్తున్నాడు, మళ్ళీ సింహం వస్తుందేమో, మళ్ళీ అట్టే పెట్టుకుందామో, సాయంత్రానికి నేను దిగితే ఎలాగ నన్ను తినేస్తుంది అని చూస్తుంటే ఆ పక్కన ఒక పొద ఉంది. ఆ పొద నుంచి పాక్కుంటూ ఒక నక్క వచ్చింది. గురువుగారు ఎప్పుడు కూడా అడవిలో ఉన్న కుంటి నక్కకు కూడా దేవుడే ఆహారం ఇస్తాడు అని అన్నారు కదా అని, ఈ కుంటి నక్క పాక్కుంటూ అలాగే కుంటి నక్క గురువుగారు చెప్పినట్టు పాక్కుంటూ వచ్చి ఈ సింహం మిగిల్చిన జంతువుని కొంచెం తినేసి మిగిలింది లాక్కెళ్ళిపోయింది పొద లోపలికి లాక్కెళ్ళిపోయింది. అంటే తర్వాత తింటుందన్నమాట. ఇది చూసి నిజమే గురువుగారు చెప్పింది, అడవిలో ఉన్న కుంటి నక్కకు కూడా సింహం తీసుకొచ్చి ఆహారం అక్కడ పడేయడం ఏంటి, ఈ కుంటి నక్క వచ్చి తినేసేయడం ఏంటి? కాబట్టి కుంటి నక్కకే సింహం ద్వారా దేవుడు ఆహారాన్ని పంపిస్తున్నప్పుడు నాకెందుకు పంపించడు? అయితే నేను తపస్సు చేస్తాను, ఇదిగో ఈ చెట్టు మీద తపస్సు చేస్తానని ఇంకా కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. దేవుడా అని జపం చేస్తున్నాడు. నాకు ఈ కుంటి నక్కకి ఎలా ఇస్తావో నాకు అలాగే ఆహారాన్ని ఇవ్వు, కుంటి నక్కకి ఎలా ఇస్తావో నాకు అలాగే ఆహారాన్ని ఇవ్వు. అడవిలో కుంటి నక్కకు కూడా నువ్వు ఆహారం ఇస్తావు కదా, అలాంటప్పుడు నాకెందుకు ఇవ్వవు? నేను అనవసరంగా ఉద్యోగాలు చేసి నేను సంపాదించి నేను దాచుకుని ఎందుకు పెట్టాలి? నాకు ప్రతిరోజు నువ్వు ఆహారాన్ని ఇవ్వు, నేను నీకు పూజ చేసేసుకుంటాను అని చెప్పి జపం చేసేయడం మొదలెట్టాడు. కాసేపు అయ్యాక కాళ్ళు నొప్పొట్టే, చేతులు నొప్పొట్టే, దాహం వేసింది. సరే చెట్టు దిగి వచ్చేసాడు. చెట్టు దిగి వచ్చి అక్కడ దగ్గరలో ఒక మంచి నిజంగానే గురువుగారు చెప్పినట్టు గుహ కనిపించింది. ఆ గుహలో కూర్చుని జపం చేయడం మొదలెట్టాడు. జపం చేస్తూ రోజు నిజంగానే ఈ కుంటి నక్కకి ఒకరోజు ఇచ్చాడేమో దేవుడు ఆహారం అని
రోజు వచ్చి రహస్యంగా కుంటినక్కని చూస్తుండేవాడు. చూస్తుంటే ప్రతిరోజు సింహం ఏదో ఒక జంతువుని చంపడం, దాన్ని ఇక్కడికి తీసుకురావడం, ఆ సగం తినేసి వెళ్ళిపోవడం, మిగిలిందేమో ఈ నక్క తినడం. ఈ నక్క జీవితం శుభ్రంగా సాగుతోంది. సో దేవుడు నమ్మకం వచ్చేసింది. దేవుడు కూడా నాకు కుంటి నక్కకి ఎలా ఇచ్చాడు ఆహారం, రోజు నాకు అలాగే ఇస్తాడు అని చెప్పేసి కూర్చుని ఇంకా చాలా వీర తపస్సు చేసేయడం మొదలెట్టాడు శంకరం. వాడు బద్ధకానికి తోడు తపస్సు పాపం చేస్తున్నాడు. ఎందుకంటే ఆహారం కావాలి కదా, ఆకలిస్తోంది, ఏదో పళ్ళు తింటున్నాడు కానీ చేస్తున్నాడు. చేస్తుంటే ఉన్నట్టుండి ఒక నవ్వు వినిపించింది. నవ్వు వినిపిస్తే ఎవరో నవ్వుతున్నారు, ఎవరో వచ్చారేమో అనుకున్నాడు ముందర. ఎవరిది నవ్వు అని అంటే దేవుడు అన్నాడు, నేనే దేవుణ్ణి అని. అంటే నువ్వు నాకు ఎందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు అంటే, నువ్వు ఇంకా నన్ను చూసే స్థాయి నీకు రాలేదులే అని. అంటే మరి నాకు ఆహారం ఇస్తావా, నువ్వు రోజు వచ్చి నాకు ఆహారం ఇస్తావా అని అడిగాడు. అంటే నీకు ఆహారం ఇవ్వాలంటే, నేను వచ్చి నీకు రోజు ఆహారం ఇవ్వాలంటే నువ్వు కుంటి నక్కలాగా మారాలి, నీ కాళ్ళు 2 విరగొట్టేయమంటావా అన్నాడు. అమ్మో, నా కాళ్ళు విరగొట్టేస్తే ఎలాగా అంటే, మరి కుంటి నక్కకి 2 కాళ్ళు లేవు, దానికి అది పాక్కుంటూ వెళ్తోంది, 2 కాళ్ళు లేవు. కాళ్ళున్న నీకు నేను ఆహారం ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు విరగొట్టేస్తే నువ్వు చెట్టు మించి కింద పడితే కాళ్ళు 2 విరిగిపోతాయి, చేతులు 2 విరిగిపోతాయి. అప్పుడు రోజు నీకు తీసుకొచ్చి నోట్లో ఆహారం పెట్టే వసతిని నేను కల్పిస్తానన్నాడు దేవుడు. ఒక్కసారిగా శంకరానికి భయం వేసింది. వద్దు, నాకు అలాంటి జీవితం వద్దు. మరి ఎలాంటిది కావాలి? నేను హాయిగా ఉంటాను, నాకు ఆహారమే అంటే. ఒరే పిచ్చివాడా, హాయిగా ఉండే ఆహారం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? సింహం ఏం చేస్తోంది, రోజు అది వేటాడుతోంది, దాని సంపాదించుకుంటోంది. ఆ వేటాడిన దాన్ని మొత్తం అదే తినట్లా, అది తీసుకొచ్చి ఈ కుంటి నక్క కోసం పడేస్తోంది. నువ్వు నక్కలా ఉంటావా, సింహంలాగా ఉంటావా? సింహంలాగా నువ్వు నీ కష్టంతో ఇంకో 10 మందిని వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళని పోషించే స్థాయి నువ్వు తెచ్చుకో. కుంటి నక్కలాగా నువ్వు ఎందుకుంటావు అనంటే శంకరానికి ఒక్కసారి బుర్ర తిరిగింది. అవును కదా, కుంటి నక్క చెయ్యలేదు కాబట్టి భగవంతుడు ఇస్తున్నాడు. నేను కనుక సింహంలాగానే ఉంటే నేను 10 మందికి పెట్టగలిగే స్థాయి వస్తుంది కదా అని వెనక్కి నడుచుకుంటూ దండం పెట్టి ఇంకా తపస్సును ఆపేసేసి వెనక్కి వచ్చి గురువుగారికి కనిపించాడు. గురువుగారు అన్నారు, ఎరా నువ్వేదో తపస్సు చేస్తా అన్నావు, ఏమైంది అంటే, గురువుగారు నాకు దేవుడి వాక్యం మాట వినిపించింది, ఇలాగా కుంటి నక్కలాగా ఉండద్దు, సింహంలాగా ఉండమన్నారు పరమాత్మ అని. అంటే సరే అయితే అని అంటే శంకరం బద్ధకం పోయింది. శంకరం వెళ్ళి చక్కగా ఉద్యోగం చేసుకొని సంపాదించి తను తినడమే కాకుండా తన కుటుంబ పోషణే కాకుండా ఇంకో 10 కుటుంబాలకు ఉపాధి వచ్చేట్టుగా చేశాడు. అందుకని మనం ఎప్పుడూ ఎలా ఉండాలి అంటే ఒక సింహంలాగా ఉండాలి తప్ప ఒక కుంటి నక్కలాగా మనం ఉండకూడదు. మన కోసం మనం ఎవ్వరి మీద ఆధారపడకూడదు. మన చదువు మనం చదువుకోవాలి, అలాగే మన సంపాదన మనం సంపాదించుకోవాలి, మనం 10 మందికి పెట్టగలిగినట్లుగా ఉండాలి. జై భారతమాత, జై హింద్.